Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శ్రీకృష్ణుడు పరిపూర్ణతముడు, చిన్మయురాలైన శ్రీరాధ నుండి ప్రకటితుడైన విరాట్ స్వరూపుడు, బాలకుడైన ఆ స్వామి వర్ణన భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు. నారద, తరువాత ఆ బాలకుడు కేవలము బ్రహ్మాండాకారుడై బ్రహ్మాయుఃపర్యంతము బ్రహ్మాండగోళక జలములందు ఉన్నాడు. ఆ సమయము పూర్తి అగుటతోడనే ఆకస్మికముగా స్వామి 2 రూపములలో ప్రకటితుడయ్యను. ఒక రూపము అండాకారముగానే ఉండెను, ఇంకొకటి శిశురూపమున పరిణతి చెందెను. 100 కోట్ల సూర్యులు ఒక్కసారి ప్రకాశించినట్లు ఆ శిశువు కాంతి దేదీప్యమానమై ఉండెను. తల్లిపాలు లభించక కొంతకాలము ఆకలితో అలమటిస్తూ రోధించెను. తల్లిదండ్రులు అతనిని వదిలివేశారు. అతడు నిరాశ్రయుడై జలమునందే కొంతకాలము ఉన్నాడు. అసంఖ్యాకములకు బ్రహ్మాండములకు స్వామి అయి కూడా అనాథవలే ఆశ్రయమును పొందు కోరికతో పైకి చూస్తూ ఉన్నాడు. ఆ స్వామి ఆకృతి స్థూలాతి స్థూలముగా ఉంది. అందువలన అతని పేరు మహావిరాట్టుగా ఖ్యాతి వహించింది. పరమాణువు అత్యంత సూక్ష్మతమమైనట్లు ఆ స్వామి మిక్కిలి స్థూలతముడయ్యాడు. ఆ బాలకుడు తేజస్సునందు పరమాత్ముడగు శ్రీకృష్ణుని 16వ అంశముతో సమానమై ఉండెను. పరమాత్ముని రూపమున ప్రకృతి నామకురాలైన రాధ నుండి ఉత్పన్నుడగు ఆ మహావిరాట్ బాలకుడు సకల విశ్వములకు ఆధారము. ఈయనయే మహావిష్ణువుగా పిలువబడును. ఈయన ప్రతి రోమకూపమునందు అసంఖ్యాకములగు విశ్వములు ఉన్నాయి. వాటి సంఖ్యను కనుగొనుట ఆ శ్రీకృష్ణునకు కూడా అసంభవము. ఆయన కూడా వాటిని స్పష్టంగా చెప్పలేరు. ఈ జగత్తునందలి రజఃకణములను ఎలా లెక్కించలేమో అట్లే ఆ శిశుగర్భమున ఉన్న బ్రహ్మ విష్ణువుల సంఖ్యను కూడా లెక్కించలేము. ప్రతి బ్రహ్మాండమునందు బ్రహ్మ విష్ణువు శివుడు విద్యమానములై ఉన్నారు. పాతాళము నుండి బ్రహ్మలోకము వరకు లెక్కలేనన్ని బ్రహ్మాండములు కలవని చెప్పబడినవి. కనుక వాటి సంఖ్యను ఎట్లు నిర్ణయింపగలము? దానికి పైన వైకుంఠలోకము గలదు. ఇది బ్రహ్మాండమునకు పైన ఉన్నది. దీనికి 50 కోట్ల యోజనముల విస్తారమునందు గోలోకధామము కలదు. శ్రీకృష్ణుని వలె ఈ లోకము కూడా నిత్యము చిన్మయము సత్యస్వరూపము. ఈ పృథివీ సప్తద్వీపములతో అలరారుచున్నది. 7 సముద్రములు వీటి శోభను పెంపొందింపజేయును. 49 చిన్న చిన్న ద్వీపములు ఉన్నాయి. పర్వతముల వనముల సంఖ్యను మనము లెక్కించలేము. అన్నింటికంటే పైన 7 సప్తలోకములు ఉన్నాయి. బ్రహ్మలోకము కూడా వీటితో కూడి ఉన్నది. క్రింది భాగమున 7 పాతాళములున్నవి. ఇదే బ్రహ్మాండము యొక్క పరిచయము. భూమి పై భాగమున భూర్లోకము, దానిపైన భువర్లోకము, దానికి పై భాగమున స్వర్లోకము, స్వర్లోక ఉపరితలమున జనలోకము, జనలోకమునకు పై భాగమున తపోలోకము, దానికి పైన సత్యలోకము, సత్యలోకమునకు పైన బ్రహ్మలోకము కలదు. తప్తకాంచన సన్నిభమై బ్రహ్మలోకము ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవన్నీ కృత్రిమములు. కొన్ని బ్రహ్మాండమునకు వెలుపల మరికొన్ని లోపల ఉన్నాయి. నారద, నీటి బిందువు వలె ఈ జగత్తంతయు అనిత్యము. కావున బ్రహ్మాండము నశించిన మీదట ఇవన్నీ నశించిపోవును. అయితే గోలోకము వైకుంఠలోకము మాత్రము నిత్యములు, నశింపనివి, అకృత్రిమములని చెప్పబడినవి. ఆ విరాట్ రూప బాలకుని ప్రతి రోమకూపమునందు అసంఖ్యాకములైన బ్రహ్మాండములు నిశ్చిత రూపమున విరాజిల్లుచున్నవి. ఒక్కొక్క బ్రహ్మాండమునందు వేరువేరుగా బ్రహ్మ విష్ణువు శివుడు ఉన్నారు. నాయనా నారద, దేవతల సంఖ్య 3 కోట్లు. వీరు సమస్తమునందు వ్యాపించి ఉన్నారు. దిశలకు ప్రభువు రక్షించువాడు. అటులనే గ్రహ నక్షత్రములన్నీ దీని యందు సమ్మిళితములై ఉన్నవి. భూమండలమున 4 విధములగు వర్ణములు ఉన్నాయి. దీనికి క్రింద నాగలోకము ఉంది. చరాచర సమస్త ప్రాణులు దీని మీద నివసిస్తారు. నారద, తరువాత విరాట్ స్వరూపుడగు బాలకుడు మాటి మాటికి ఉపరితలమున దృష్టి సారించసాగాను. గోళాకారము గల పిండము పూర్తిగా రిక్తమై ఉండెను. అక్కడ ఏ వస్తువును లేదు.
అతని మనస్సులో చింతన కలిగెను. ఆకలితో పీడింపబడి ఆ బాలకుడు మాటిమాటికి ఏడవసాగెను. జ్ఞానము కలగగానే అతడు పరమపురుషుడగు శ్రీకృష్ణుని ధ్యానించెను. అప్పుడు అచ్చటనే అతనికి సనాతన బ్రహ్మజ్యోతి దర్శన సౌభాగ్యము కలిగెను. జ్యోతిర్మయుడగు శ్రీకృష్ణుడు నవీన మేఘము వలె శ్యామవర్ణము కలిగి ఉండెను. ఆ స్వామికి 2 భుజములుండెను. పీతాంబరమును ధరించి ఉండెను. చేతియందు మురళి శోభలొలుకుచుండెను. ముఖమండలము చిరునవ్వుతో నిండి ఉండెను. భక్తులను అనుగ్రహించుటకు ఆతురుడై ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. తండ్రియగు పరమేశ్వరుని చూసి ఆ బాలకుడు సంతుష్టుడై నవ్వెను. అప్పుడు వరములకు అధిదేవతయగు శ్రీకృష్ణుడు సమయానుకూలముగా అతనికి వరమొసగెను. నాయనా, నీవు నా వలె జ్ఞానివి కమ్ము. ఆకలి దప్పులు నీ చెంతకు చేరలేవు. ప్రళయ పర్యంతము అసంఖ్యాకములైన బ్రహ్మాండములు నీ మీద ఆధారపడి ఉండును. నీవు నిష్కాముడవు, నిర్భయుడవు. అందరికీ వరదాతవై విలసిల్లుము. జరామృత్యువులు, రోగశోకములు మొదలగునవి నీకు కష్టమును కలిగించలేవు అని పలికెను. ఇలా చెప్పి భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆ బాలకుని చెవిలో 3 సార్లు షడక్షర మంత్రమును ఉచ్చరించెను. ఈ ఉత్తమ మంత్రము వేదము యొక్క ప్రధాన అంగము. మొదట ఓంనకు స్థానము కలిగెను. మధ్యలో చతుర్థీ విభక్తితో కృష్ణ అను 2 అక్షరములు కలవు. చివర అగ్నిపత్నియగు స్వాహ సమ్మిళితమై ఉండెను. ఓం కృష్ణాయ స్వాహ అని ఈ మంత్రస్వరూపము. ఈ మంత్రమును జపించుట వలన సకల విఘ్నములు తొలగిపోవును. బ్రహ్మపుత్రుడవగు నారద, మంత్రోపదేశము తరువాత పరమప్రభువగు శ్రీకృష్ణుడు ఆ బాలకునకు తగు భోజనమునకు ఏర్పాటు గావించెను. దానిని నీకు తెలిపెదను వినుము. ప్రతి ఒక్క విశ్వమునందు భక్తజనులు భగవంతునకు అర్పించు నైవేద్యమునందు 16వ భాగము విష్ణుదేవునకు లభించును. దానిలో నుండి 15వ భాగము స్వయముగా పరిపూర్ణతముడగు శ్రీకృష్ణుని విరాట్ రూపమే అయిన ఈ బాలకునకు నిశ్చయింపబడెను. విప్రశ్రేష్ఠ, సర్వవ్యాపియగు శ్రీకృష్ణుడు ఆ ఉత్తమ మంత్రజ్ఞానమును ఆ బాలునకు కలుగజేసి విరాణ్మయుడగు అతనితో మరలా ఇలా చెప్తున్నాడు. కుమారా, ఇది కాకుండా ఇంకొక వరము నీకిష్టమైన దానిని నాకు తెలుపుము. నేను దానినిచ్చుటకు సంతోషంతో సంసిద్ధుడనై ఉన్నాను. ఆ సమయమున విరాట్ వ్యాపకుడగు ప్రభువే బాలకుని రూపమున విరాజమానుడై ఉండెను. భగవంతుడగు శ్రీకృష్ణుని మాటలను విని అతడు ఆ స్వామితో సమయోచితముగా ఇలా అన్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.